హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 441 పాయింట్స్ డౌన్ అయ్యి 50,405 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 143 పాయింట్స్ డౌన్ అయ్యి 14,938 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఒక ఆట ఆడుకుంటుంది. 15,000 బిలో వెళ్ళడం సడన్గా, అండ్ అగైన్ 15,000 అబౌవ్ రావడం, అండ్ అగైన్ 15,000 బిలో వెళ్ళడం. హయ్యర్ లెవెల్స్లో స్టెబిలిటీ కనిపించట్లేదు. అలా అని లోయర్ లెవెల్స్కి ఫాలో అవుతున్నప్పుడు అక్కడి నుంచి ఫర్దర్ సెల్లింగ్ కాకుండా అగైన్ మార్కెట్లో సడన్గా రికవరీ కూడా కనిపిస్తుంది. ఇది బాండ్ డీల్స్కి సంబంధించిన డైలీ టైం ఫ్రేమ్. అండ్ నిన్న కూడా సేమ్ చార్ట్ మీకు నేను చూపించాను. అప్పుడు ఎక్కడుంది బాండ్ డీల్స్ అండ్ ఇప్పుడు ఎక్కడుంది అనేది గమనిస్తే మనం మాట్లాడుకున్న పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా బాండ్ డీల్స్ అయితే రైజ్ అవ్వడం జరిగింది. అండ్ మనం ప్రీవియస్ డేస్ నుంచి గమనిస్తూనే ఉన్నాం. బాండ్ డీల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో గ్లోబల్ మార్కెట్స్ మనకు కరెక్ట్ అవుతాయి. గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే కరెక్ట్ అవుతాయో ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకు ముందుగానే ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్ ఇవాళ నెగిటివ్లో ఓపెన్ అవుతుందని. సో ఇలా గ్లోబల్ మార్కెట్ అప్డేట్స్ కానీ అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ ఎంతలో ఓపెన్ అవబోతుంది అన్న డేటా కూడా నేను మార్నింగ్ 6 ఆ పాయింట్ ఆఫ్ టైంలోనే మీకు నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. మార్నింగ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నియర్లీ 117 పాయింట్స్ దగ్గరగా ఎస్జిఎక్స్ నిఫ్టీ రెడ్లో ఉంటే దాని తర్వాత నియర్లీ 240 పాయింట్స్ దగ్గరగా రెడ్లో ఫాలో అయ్యి ఫైనల్ ఒక 100 పాయింట్స్ అరౌండ్ అయితే మన నిఫ్టీ నెగిటివ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ గమనిస్తే ప్రీవియస్గా ఉన్నట్లు ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మనకి బయింగ్ సపోర్ట్ కూడా పెద్దగా కనిపించట్లేదు. అంతకుముందు మార్కెట్ హైయర్ లెవెల్స్లో ఉంటున్నప్పుడు డిఐఎస్ సెల్ చేస్తున్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించేది. బట్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ కూడా కొంత వీక్గానే బై చేస్తున్నారు, లేదంటే సెల్ సైడ్ ఉంటున్నారు. అండ్ ఈవెన్ ఇలా బాండ్ ఈల్స్ రైజ్ అవ్వడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ అయితే ఉంది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఒక చైర్మన్ అయిన పవెల్ గారు మన ఇండియాకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ అలాగో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగో యుఎస్ కి ఫెడరల్ రిజర్వ్ అలాగా ఎకానమీ రికవర్ అవుతుంది. బట్ ఎకానమీ రికవరీతో పాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది, ధరలు కూడా పెరుగుతాయి అంటున్నారు. బట్ ఇలా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా అని మేము వడ్డీ రేట్లని పెంచాలనుకోవట్లేదు. ఇది ఇంపార్టెంట్గా మనం గమనించాలి. వడ్డీ రేట్లు కానీ పెంచితే అది స్టాక్ మార్కెట్స్కి డీప్ నెగిటివ్గా ఉంటుంది. అండ్ ఏ మనీ అయితే వడ్డీ రేట్లు సున్నాకు వెళ్ళడంతో ఈక్విటీలోకి ఫ్లో అయ్యాయో ఆ మనీ కూడా వెనక్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్ని హైక్ చేయడం విషయంలో అయితే సెంట్రల్ బ్యాంక్ ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు. ముందు ఎకానమీ రికవర్ అవడమే మా ఫస్ట్ ప్రియారిటీ, దాని తర్వాతే ఇంట్రెస్ట్ రేట్ల గురించి ఆలోచిస్తామని చెప్పారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యాక్రో ఎకనామిక్ డేటా అంతా కూడా అనుకున్న దానికంటే బెటర్గానే ఉంది. కాబట్టి ఇక కమింగ్ మంత్స్లో సెంట్రల్ బ్యాంక్స్ అని కూడా వడ్డీ రేట్లను పెంచే స్కోప్ ఉంటుంది. దాంతో బాండ్ డీల్స్ కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్. ప్రీవియస్గా కూడా సేమ్ స్పెక్యులేషన్తోనే బాండ్ డీల్స్ అయితే రైజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేవు. బికాస్ ఓపీఈసీ అని ఒకటి ఉంటుంది. ఓపీఈసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట. దీంట్లో ఎవరెవరు ఉంటారంటే ఈ క్రూడ్ ఆయిల్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళందరూ ఉంటారనమాట. సో వీళ్ళు మీటింగ్ని ఏర్పాటు చేసుకొని క్రూడ్ ఆయిల్ని ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయాలా, లేకపోతే చేస్తున్న ప్రొడక్షన్ని కట్ చేయాలా అని చెప్పి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ డెసిషన్స్తో ఏం ఇంపాక్ట్ ఉంటుంది? ఒకవేళ ధరలు తగ్గించాలనే ఒపీనియన్ వాళ్ళకు ఉందనుకోండి, ప్రజెంట్ చేస్తున్న క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ని పెంచారనుకోండి, బయట డిమాండ్కి తగ్గ సప్లై ఉంటుంది కాబట్టి ప్రైజెస్ తగ్గుతాయన్నమాట. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా పడిపోతున్నాయి అనుకోండి, వీళ్ళు ప్రొడక్షన్ని కట్ చేస్తారు. మీన్స్ బయట కావాల్సిన దానికంటే వీళ్ళు చేస్తున్న ప్రొడక్షన్ తగ్గించారంటే డిమాండ్కి కావాల్సిన సప్లై ఉండదు కాబట్టి ప్రైజ్లను పెంచుకోవచ్చు. ఇలా వాళ్ళు ప్రైజెస్ని పెంచడానికి తగ్గించడానికి ప్రొడక్షన్ కట్ని కానీ ఆ ప్రొడక్షన్ హైక్ని కానీ చేస్తుంటారు. ఇండియన్ ఆయిల్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇలా ఓపీఈసీ మీటింగ్ జరుగుతుంది కదా, మీరు మీ ప్రొడక్షన్ ని పెంచండి సో దట్ ఈ డీజిల్ పెట్రోల్ ప్రైజులు కూడా తగ్గుతాయన్నారు. ఈవెన్ ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ప్రైజులు తగ్గడానికి పాసిబిలిటీ ఉంటుందని కూడా మీడియాలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. కాకపోతే ఓపీఈసీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. వాళ్ళ ప్రొడక్షన్ని ఎటువంటి చేంజ్ లేకుండా ప్రెసెంట్ ఉన్న ప్రొడక్షన్నే కంటిన్యూ చేస్తున్నామని అప్డేట్ చేశారు. సో ఇలా ఇండియన్ మినిస్టర్ కూడా అడిగారు కాబట్టి ప్రొడక్షన్ కట్ ఉంటుందేమో, దాంతో క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా పడతాయేమో ఉన్న మార్కెట్ కాస్త ఎటువంటి ప్రొడక్షన్ కట్ కూడా చేయాలనుకోవట్లేదని అప్డేట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ నియర్లీ 5% దగ్గరగా ర్యాలీ అవ్వడం జరిగింది. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్, యాక్చువల్గా ఒక మేజర్ డీల్. ఇంతవరకు ఇంత పెద్ద క్వాంటంలో ఇంత పెద్ద మనీ పెట్టి ఇంకే ఇతర కంపెనీని కూడా వీళ్ళు అక్వైర్ చేయలేదు. నియర్లీ $1.54 బిలియన్ పెట్టి అమెరికాకు సంబంధించిన క్యాప్కో కంపెనీ, టెక్నాలజీ కన్సల్టెన్సీ కంపెనీని అయితే కొనుక్కోవడం జరిగింది. సో ఈ క్యాప్కో అనేది బ్యాంకింగ్ అలాగే ఫైనాన్షియల్ రంగంలో వాళ్ళ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఈ కంపెనీని ఎంతకు పర్చేస్ చేశారనుకుంటున్నాం? $1.54 బిలియన్ కదా. బట్ ఈ సేమ్ కంపెనీ 2017లో $800 మిలియన్ వాల్యూ అయిందనమాట. సో 2017 ఆ పాయింట్ ఆఫ్ టైంలో $800 మిలియన్ దగ్గరగా వాల్యూ అవుతున్న కంపెనీని 75% కంటే ఎక్కువగా పెట్టి వీళ్ళు కొన్నారు. కాబట్టి అదంతా పాజిటివ్ థింగ్ కాదంటున్నారు. ఓకే, లాస్ట్ 3 ఇయర్స్ కాబట్టి ఆ లాస్ట్ 3 ఇయర్స్లో ఆ కంపెనీ గ్రో అయి ఉంటుంది కదా, కాబట్టి వాల్యుయేషన్ కూడా గ్రో అయి ఉంటుంది కదా. అంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వీళ్ళు కొన్న కంపెనీ యొక్క రెవెన్యూస్ ఫ్లాట్గానే ఉన్నాయి. నియర్లీ $700 మిలియన్ దగ్గరగానే వాళ్ళ రెవెన్యూస్ ఉన్నాయి. వాళ్ళ ఫైనాన్షియల్స్లో గ్రోత్ లేనప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ ఎలా పెంచారు, విప్రో వాళ్ళు ఇంత వాల్యుయేషన్ పెట్టి ఎలా కొన్నారు అనేది మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అవి నెగిటివ్ సైడ్ చూపిస్తున్నాయి. అండ్ ఈవెన్ ఇలా డీల్ జరగడం కారణంగా విప్రో ఒక ఎబిటా మార్జిన్స్ కూడా 2% దగ్గరగా డ్రాప్ అవుతాయి అంటున్నారు. బట్ విప్రో యాజ్ ఎ కంపెనీ ఇలాంటి స్టెప్ తీసుకున్నారంటే దాని వెనక ఏదో ఒక స్ట్రాటజీ ఉంటుంది. కమింగ్ డేస్లో అది ప్లే అవుట్ అవుతుందని కూడా
కొంతమంది కామెంట్ చేస్తున్నారు టార్గెట్ ప్రైస్ ని సిమిలర్ లైన్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. యావరేజ్ గా చూస్తే 450 దగ్గరగా మోస్ట్ ఆఫ్ ద రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా విప్రో రిలేటెడ్ గా టార్గెట్ అయితే మెయింటైన్ చేస్తున్నాయి. టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. యాక్చువల్గా ప్రీవియస్గా మనకి టాటా మోటార్స్ స్టాక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్గా ర్యాలీ అవుతుండేసరికి సో టెస్లా వాళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు కంబైన్ అయ్యి ఇండియాలో బిజినెస్ని చేయబోతున్నారు. టెస్లా వాళ్ళకి సంబంధించిన కార్స్ టాటా వాళ్ళే తయారు చేయబోతున్నారు. ఇలా చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. ఆ పాయింట్ ఆఫ్ టైంలో టాటా మోటార్స్కి సంబంధించిన మేనేజ్మెంట్ రెస్పాండ్ అయింది. బట్ ఇప్పుడు టాటా గ్రూప్కి సంబంధించిన చైర్మనే చంద్రశేఖరన్ గారే అప్డేట్ చేస్తున్నారు. టాటా మోటార్స్ వాళ్ళు టెస్లా వాళ్ళతో ఎటువంటి మాటలు మీన్స్ డిస్కషన్ అనేదే లేదంటున్నారు. అండ్ ఈవెన్ డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్కి సంబంధించిన జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ బిజినెస్ ఇప్పుడు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంది. మేమే స్ట్రాంగ్గా గ్రో అవుతున్నాం, మేమే మా ఓన్గా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో ప్లే చేస్తామని స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ని కూడా చేస్తున్నారు. టాటా మోటార్స్కి సంబంధించి జేఎల్ఆర్ ఉంటుంది కదా, జాగ్వర్ అలాగే ల్యాండ్ రోవర్ ఉంటుంది కదా. సో ఆ సెగ్మెంట్స్లో యూకే సేల్స్ అయితే ఫిబ్రవరి మంత్కి సంబంధించిన సేల్స్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ సేల్స్తో కంపేర్ చేస్తే మంత్ ఆన్ మంత్ కంపారిజన్ చేసినా సరే మనకి అది డౌన్ సైడ్ ఉంటున్నాయి. కోటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పర్సన్స్ ఒక సాలరీ అకౌంట్స్ని హ్యాండిల్ చేస్తారంటున్నారు. దీని రిలేటెడ్గా మన ఇండియన్ ఆర్మీతో వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారంటున్నారు. రీసెంట్గానే నిర్మలా సీతారామన్ గారు గవర్నమెంట్ ఒక ఆపరేషన్స్లో ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అన్నారు కదా. సో దాని తర్వాత కోటాక్ మహేంద్ర బ్యాంక్ చేస్తున్న ఈ అప్డేట్ని మనం కోటాక్ మహేంద్ర బ్యాంక్ రిలేటెడ్గా పాజిటివ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ BEML గురించి మాట్లాడుకోవాలి. BEML రిలేటెడ్గా ఇంట్రోడే సెషన్స్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. వీళ్ళకున్న ల్యాండ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మే ప్రయత్నం చేయాలనుకుంటున్నదని. వీళ్ళకున్న టోటల్ ల్యాండ్ ఐ థింక్ 4000 ఎకర్స్ దగ్గరగా ఉంది. అది అమ్మే ప్రయత్నం చేస్తే నియర్లీ 5000 crores దగ్గరగా BEML వాళ్ళు డబ్బుల్ని రైజ్ చేయొచ్చు. అలా రైజ్ చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? వీళ్ళు వాళ్ళ షేర్ హోల్డర్స్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, ఈవెన్ ఈ కంపెనీలో షేర్స్ కొన్న వాళ్ళకి డివిడెండ్ రూపంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఈవెన్ కోల్ ఇండియా వాళ్ళు కూడా డివిడెండ్ ని ప్రకటించారు. 5 rupees per share డివిడెండ్ ఇస్తారంటున్నారు. అండ్ దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ March 16th అండ్ ఇది మీ బ్యాంక్లోకి వచ్చి March 24th లోపు క్రెడిట్ అవుతుంది అంటున్నారు. సో ఇది కోల్ ఇండియా రిలేటెడ్గా డివిడెండ్ అప్డేట్. అలాగే రైట్స్ వాళ్ళు కూడా March 12th ఎంత డివిడెండ్ ఇవ్వబోతున్నారని March 12th కండక్ట్ చేసే బోర్డ్ మీటింగ్ లో అప్డేట్ చేస్తారంటున్నారు. సో నేను అనుకున్నాం కదా, IRCTC వాళ్ళు అనలిస్ట్ మీట్ ని అయితే కండక్ట్ చేశారు. దాని రిలేటెడ్ గా మనకు స్ట్రాటజిక్ అప్డేట్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉందని. ఇవాళ IRCTC వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. మొదటగా క్యాటరింగ్ గురించి మనం ప్రీవియస్ గానే మాట్లాడుకున్నాం. థర్డ్ పార్టీ వెండర్స్కి ఇచ్చిన కాంట్రాక్ట్స్ని క్యాన్సిల్ చేశారు. అండ్ దాని రిలేటెడ్గా IRCTC వాళ్ళు లైసెన్స్ ఫీ అని కలెక్ట్ చేస్తుంటారు. అది 90% దగ్గరగా రీఫండ్ చేశారంటున్నారు. ఇందులో మనకి ఎటువంటి అప్డేట్ కూడా, సో కంపెనీని పాజిటివ్ నెగిటివ్గా ఇంపాక్ట్ చేసే అప్డేట్ కూడా లేదు. ఇది కాకుండా 2 luxury ట్రైన్స్ని స్టార్ట్ చేస్తారంటున్నారు. అందులో ఒకటి బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళేది అంటున్నారు. వాటిని సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంటున్నామని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు హోటల్ బిజినెస్ మీద 200 crores దగ్గరగా ఖర్చు పెడతారంటున్నారు. అండ్ కొన్ని ఏరియాస్లో హోటల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని ల్యాండ్స్ని కూడా వీళ్ళు కొన్నారంటున్నారు. అండ్ 7200 హోటల్స్ దగ్గరగా వీళ్ళు ఆల్రెడీ టైఅప్ అయ్యారని, నియర్లీ 10 to 15% దగ్గరగా అక్కడ బుకింగ్ చేసుకుంటున్న వాళ్ళ ద్వారా వీళ్ళ కమిషన్ వస్తుందని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. భూషణ్ పవర్ అని ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ రిలేటెడ్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 4000 crores దగ్గరగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 4400 crores అండ్ కెనరా బ్యాంక్ 2244 crores దగ్గరగా లోన్స్ అయితే ఇచ్చారు. బట్ ఆ కంపెనీ వీళ్ళకి లోన్స్ తిరిగి కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఆ లోన్స్ని రైట్ ఆఫ్ చేయడం జరిగింది. మీన్స్ ఇంకా రావు అనేలాగా వీళ్ళ బుక్స్ నుంచి వాటిని రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఏ బ్యాంక్ అయినా రైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ కంపెనీని లిక్విడేట్ చేసో ఏదో ఒక ప్రయత్నం చేసి మొత్తానికి ఆ కంపెనీ నుంచి ఎంతో కొంత రికవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బట్ మార్కెట్కి వాటి మీద నమ్మకం ఉండదు. రికవర్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. బ్యాంకే రైట్ ఆఫ్ చేస్తుందంటే అది రాదనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాకపోతే ప్రెజెంట్ వస్తున్న, సో ఇక్కడ గమనిస్తే ఏజెన్సీస్ అనే కనిపిస్తుంది, అఫీషియల్ కాదు ఇది. భూషణ్ పవర్ ని JSW స్టీల్ వాళ్ళు ఎక్వైర్ చేయాలనుకుంటున్నారు, కొనుక్కోవాలనుకుంటున్నారు. సో అలా కొనుక్కుంటే ఆ డబ్బుల్ని భూషణ్ పవర్ వాళ్ళకి ఎవరైతే అప్పులు ఇచ్చుంటారో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది బ్యాంక్ అడ్వాంటేజ్ గా ఉంటుంది. సో ఈ ఎంటైర్ ఈ ప్రాసెస్ ని భూషణ్ పవర్ కి ఎవరైతే అప్పుగా డబ్బులు ఇచ్చారో వాళ్ళు లెండర్స్ యాక్సెప్ట్ చేశారు, ఫేవరబుల్ గా ఓట్ చేశారు అంటున్నారు. ఇఫ్ అలా జరిగితే ఏ లోన్స్ అయితే వీళ్ళకి తిరిగి రావని రైట్ ఆఫ్ చేశారో వాటి రిలేటెడ్ గా వచ్చే మనీ, యాడ్ అయ్యే మనీ అనేది డైరెక్ట్ గా వీళ్ళు నెట్ ప్రాఫిట్స్ లో చూపిస్తారనమాట. ఇఫ్ మెజారిటీ పోర్షన్ కానీ వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతుంటే డెఫినెట్లీ ఈ బ్యాంక్స్ కి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే కెనరా బ్యాంక్ అది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ IPO గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇవాళ ఎంటవర్ టెక్నాలజీస్ IPO అయితే క్లోజ్ అయింది. బట్ సర్ప్రైజింగ్గా మార్కెట్ ఇలా ఫాలో అయ్యేసరికి ఎంటవర్ టెక్నాలజీస్ ఒక IPO గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఫాలో ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ప్రీవియస్గా 70 రేంజ్లో మెయింటైన్ అవుతున్న ఎంటవర్ టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ 93%గా మారిందనమాట. సో సడన్ జంప్ అయితే ఎంటవర్ టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియంలో అయితే కనిపించింది.
బట్ వెరాస్ ఇవాళ హెరాన్బా ఐపీఓ మార్కెట్లో లిస్ట్ అయింది, నియర్లీ 43% దగ్గరగా లిస్ట్ అయింది. మార్కెట్ డౌన్ అయినా ఎంటాక్ టెక్నాలజీస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం రైజ్ అయింది. కానీ ఈజ్ మై ట్రిప్ ట్రావెల్కి సంబంధించి ప్రీవియస్గా 90% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని గ్రే మార్కెట్ ప్రీమియం రన్ అవుతుంటే ఇలా మార్కెట్ ఫాలో అయ్యేసరికి అది 80% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. అండ్ ఈజ్ మై ట్రిప్ ఈ కంపెనీ ఉంది కదా, ఈ కంపెనీ 187 రూపీస్ పర్ స్టాక్ ప్రైస్ అయితే మార్కెట్లోకి రావాలనుకుంటుంది. ఈ కంపెనీ రిలేటెడ్గా 2 అవర్స్ బ్యాక్ డెడికేటెడ్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఇలా 80% గ్రే మార్కెట్ ప్రీమియం రన్ అవుతుంది కాబట్టి ఇఫ్ మీరు లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నా, లాంగ్ టర్మ్ కోసం ఇది హోల్డ్ చేయాలనుకుంటున్నా, ఈ ఐపీఓ అనాలిసిస్ వీడియోని తప్పకుండా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఫ్రెండ్స్. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.